దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు ఎంతగానో మనకు మేలు చేశారు, కృపను చూపారు, గొప్ప నడిపింపు మనకిచ్చారు. అందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మనం చెల్లించే వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొక పర్యాయం, మరొకసారి దేవునితో కలుసుకున్నటకు, దేవునితో మాట్లాడటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మీ అందరూ కూడా ఇచ్చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు అంశము దేవుని సన్నిధి. మరి 10వ పాఠంలోకి వచ్చాం. 10వ మెట్టి మనం ఎక్కాం. ఈ 10వ మెట్లో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని సన్నిధిలో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొక సమయంలో ప్రభా, నీ బిడ్డలుగా మేమందరం ఏకమై నీ పాదముల ఎదుట ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యము మాకు దయచేసి మమ్మల్ని బలపరిచిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా, మరొక పర్యాయం తండ్రి, నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి, నీవిచ్చిన అదృష్టాన్ని బట్టి, నీవిచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా, నీ దాసుడిగా ప్రభా, ఇదిగో నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను, నా తలంపులు మరుగు చేసి ప్రభువా, నీ ఆత్మ తలంపులు, నీ ఉద్దేశములు ప్రభా మాలో ఉండి నెరవేర్చమని, నీ దీవెన యావత్తును ప్రభా అంగీకరించమని, నీ ఆలోచన క్రియలు ప్రకారముగా ప్రభా మేము నడుచుకున్నట్లు, జీవించినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినము దేవుని సన్నిధిలో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే విషయము తెలుసుకుని చుండగా, దేవా, నీ దాసుడి నన్ను నీ రెక్కల నీడలో మరుగుపరిచి నా కంఠస్వరిని బోరుగా వాడుకుని, దేవా, నీ ఆత్మచేత మమ్మల్ని నింపుది బలపరచును గాక. నీ సన్నిధిలో మేము వర్ధిల్లుదుము గాక. నీ ప్రేమను పొందుకుని బలవంతులుగా మారుదుము గాక. అటువంటి సన్నిధి కాపుదల సమయంలో మా అందరికి అందించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో మాట్లాడుతున్న ఈ మాటలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయంటే, దేవుని సన్నిధిలో చేరినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, నీవు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ లోకములు అంటే ఈ భూమి మీద ఏమీ కూడా లేదనే కనబడుతుంది. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు అని ఆలోచిస్తే, దేవుడు ఏం మాట్లాడుచున్నాడు నీ పట్ల, నా పట్ల అన్ని మనం గ్రహించినప్పుడు, ఆత్మ తండ్రి అయిన దేవుడు ఈ రోజున మనుషులు అడిగే ప్రతి విషయముకు ఆయనకి సాధ్యమే. అసాధ్యమైనది ఏది కూడా ఆయన ఎదుట లేదు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ తలంపులు, ఈ రోజున మరి విశ్రాంతి దినము ముందు రోజు అనగా మరి పోపులైన వారు, కొన్ని సంఘాల వారు శనివారం అంటేనే విశ్రాంతికి నాంది, అంటే మొదటి దినము. రేపు విశ్రాంతి అనగా ఈ రోజునే నిజంగా విశ్రాంతి దినమే. రేపు రోజున ప్రారంభ దినము. అంటే దేవుని సన్నిధిలో విశ్వాసముతోనూ, నమ్మకముతోనూ, భయభక్తులతోనూ, విధేయతతోనూ మనము ప్రార్థించే వారిగా ఉంటామనేది గమనించాలి. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని విలువను మనం వెరిగిన వారిగా ఉండాలి. దాని విశేషమును
మనం ఆలోచన కలిగిన వారుగా ఉండవలసిన వారమైన. ఎందుకంటే దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఆయనే స్వయముగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. 25వ వచనం కానీ చదువుతున్నాం. అలాగైతే ఎవడు వారు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అంటే ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, దేవునికి మనుషులకు అసాధ్యమైనది కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ భూలోకములు అంటే లేదు. ఎందుకు లేదు అంటే సృష్టి అంచిన ఆయన. ఈరోజు మన ఒక ఎగ్జాంపుల్గా మీకు అర్థమైన రీతిలో చూసుకుంటే, ఇవాళ నీవు తయారు చేసిన వస్తువు, నువ్వు సృష్టించిన వస్తువు, దాని భావం ఏంటో, దాని లోటుపాట్లేడు నీకు తెలుసు. చిన్ననాటి నుంచి ఒక పశువును పెంచుకుని పెద్ద చేసినప్పుడు అది చిన్ననాటి నుంచి ఏ అలవాట్లు కలిగి ఉందో, ఏ రకంగా జీవిస్తుందో అది మనకు తెలుసు. కనుక ఆ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. డాక్టర్ గారు చెప్తూ దానికి అనారోగ్యం వచ్చినప్పుడు, అయ్యా ఇలాగుంది, ఈ పరిస్థితి ఇలాగుంది అని. ఎందుకంటే మన బిడ్డల విషయంలో కూడా అదే చెప్తాం. ఎందుకంటే చిన్ననాటి నుండి వారిని పెంచి పోషిస్తున్నాము కాబట్టి. ఈ రోజున దేవుడు సృష్టిలో అన్ని రకాలు సృష్టించి ఆయన అన్ని రకాలుగా మనకిచ్చి ఆత్మీయ బలాన్ని సమకూర్చున్నప్పుడు కూడా మనం ఏ రీతిగా ఉన్నామంటే ఆత్మ తలంపులు కలిగే జీవిస్తున్నాం తప్ప మరొక ఉద్దేశం లేదు అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతోని నాతోని మాట్లాడుచున్నాడు అనే భావం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 20 మత్తయి సువార్త 19:27 వచనంలో, ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించును గాక, మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమందు మనిషి కుమారుడు తన అంటే మహిమగల దేవుని కుమారుడు తన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నన్ను వెంబడించి మీరును అంటే నన్ను వెంబడించిన మీరు నాతో పాటు 12 సింహాల మీద మీరు కూర్చుందురు, వాటిని ధరిస్తారు అనే భావమును ప్రభు చెప్తారు. అంటే ప్రభువును వెంబడించిన వాడు, ఈరోజు నీవు కానీ నేను కానీ విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా వెంబడిస్తున్న మనము ఏమన్నామంట? దేవుని యొక్క సమూహంలో ఆయన పక్కన సింహాసాల మనకు కూడా వేయబడుతున్నాయంట. 12 గోత్రాలు ఉన్న జనాంగమా, నువ్వు అనుకోవచ్చు ఇలా మనవాడు ఎవడైనా, మన ఇంటి పేరు వాడు, లేకపోతే మన బంధువో, లేకపోతే మన జాతి వాడో ఒక అగ్రస్థానంలో ఉంటే మావాడండి అని ఎక్కడ లేని ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈనాడు దేవుని దాసుడువైన నీవు ఆయన అంటున్నాడేమని, ఇప్పుడు మేము నిన్ను వెంబడించిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మాకేమిటి అన్నప్పుడు, నేను సింహాసనం ధరించినప్పుడు నా పక్కన ఉన్న 12 కుర్చీలు మీ కొరకే వేయబడుతున్నాయి అని ఈ 12 గోత్రాలు కలిగిన వారు, ఆ 12 గోత్రాల్లో పుట్టిన వారు కానీ జీవించిన వారు అందరూ కూడా మీరు ఆ సింహాసాలను అరిష్టిస్తారు లేదా ధరిస్తారు అనే విషయం ప్రభు చూటుగా చెప్తున్నారు. అంటే మీరు నాకేదో ఫ్రీగా చేస్తున్నారు అనుకుని, మీకు బాధ్యత ఉంది. మీ 12 గోత్రాలను నేను నియమించుకున్నాను, మీ 12 గోత్రాల గుంపులు కలిగిన మనుషులను నేను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని గొప్పగా ఘనమైన రీతిలో హెచ్చించుచున్నాను ఈ సృష్టిలో కానీ నా రాజ్యములో కానీ. మీ కొరకు కూడా పరలోక పరిశుద్ధులు అండ్ దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు కలిగిన వీరందరూ కూడా నన్ను స్తుతించున్నట్టుగా మిమ్మల్ని గణపరుస్తారని చెప్పిన విధానం చూస్తున్నాం. దావీదు చూడండి ప్రియులారా, దానియేలు నది ఒడ్డున దేవదూత కనపడినప్పుడు దేవుడే అని సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఏమంది దేవదూత? అయ్యా నువ్వు లేవు, నువ్వు ఆరాధించే నీ దేవునికి నీ సహదాసుడిని, నీకును దేవదేవునికి అంటే సహదాసుడు అంటే మనం ఎవరు బిడ్డలము?
దేవుని సమూహం, దేవుని బిడ్డలమై ఉన్నాం. ప్రియులారా, గమనించండి ఒకసారి. ఈ లోకములో గొప్ప అగ్రస్థానంలో నువ్వు ఉన్నావంటే, అగ్రస్థానం నువ్వు కలిగి ఉన్నావంటే దేవుడు 12 గోత్రాల్లో ఒకరుగా నిన్ను నేర్చుకుంటున్నాడు. ఆ గోత్రం నీకు ఉన్నదేమో. అబ్బే, నేను అన్యుండి అండి, నాకేమీ తెలియదండి అనుకోవచ్చు. ఏమంటే అబ్రహాము విగ్రహాలు చేసుకుని జీవించిన వాడు. అబ్రహాం విగ్రహాలు అమ్ముకుని నీతిగా నిజాతిగా చేసుకుంటే, ఒక బొమ్మల విషయంలోనే అంత నీతిని చూపిస్తున్న అతనిని దేవుడు ఎంచుకుని ఏర్పరచుకుని వారి దేశము నుండి వెలుపలకు తెచ్చి ఏర్పరచుకున్నాడు. అప్పుడు నిజమైన గోత్రాల మనుషులు ఎవరని వేరాడు. ప్రియులారా, అంతకుముందే దేవుడు ఏర్పరచుకున్నారు. వీరందరూ ఇలాగైపోతారని. అందుకే ఒక్కొక్క గోత్రము కానీ ప్రతిదీ నేనున్నానని ఉనికిని చూపించుటకు ఆది నుండి కూడా, ఆదిలో ఆనోకు తర్వాత నోవాహు తర్వాత అబ్రహాము తర్వాత అనేకమైన క్రియలుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్న తర్వాత గోత్రాలుగా స్థిరపరిచాడు, గుంపులుగా ఏర్పరిచాడు, పనిముట్టులుగా మనల్ని చిత్రీకరించాడు. ఆయన ఒక వీరులుగాను, ఒకరు బలవంతులుగాను, ఒక యుద్ధ సూర్యుల వలె ఆయన అలంకరించాడు, తీర్చిదిద్దాడు నిన్ను. ఇవాళ నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావేమో. ఇవాళ ఇశ్రాయేలు ప్రజలు, యూదులని వారు ప్రపంచానికి వాళ్ళు ఉన్న జనాభా ఎంత తెలుసా? 97 లక్షల జనాభా. కోటి కూడా, ఇంకా కోటికి ఎంతమంది? 10,000 మంది, అంటే 30,000 మంది తక్కువ. ఈ 30,000 మందిలో వీళ్ళు ఇంకా అవటాకి కోటి కూడా లేరు. మన ఇండియా జనాభా ఎంత? 160 కోట్లు. వీళ్ళ వారి ముందు, ప్రపంచ జనాభా ముందు, వారి ముందు మనం ఎందుకు చిన్నవారిగా ఎందుకున్నాము అంటే, వారు ఎందుకు దేవుడు హెచ్చించాడు? వారిలో దేవుని యొక్క శక్తిని గుర్తించారు కాబట్టి వారు అంతటి వారయ్యారు. మనం గుర్తించట్లేదు కాబట్టి మనం ఇంతటి వారు గుర్తిస్తున్నాం ఎప్పుడు సగం జీవితం అయిపోయాక. కానీ వారు అలా కాదు. చిన్నప్పటి నుంచి కూడా, పసిబాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారిలో పరిశుద్ధాత్మను నింపచేసి, పరిశుద్ధాత్మ నడకలో నడిపించి, మనం పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారము, పరిశుద్ధాత్మ చేత మనం అలంకరించబడిన వారము అనే పసిబిడ్డ కాడి నుంచి ఎదిగి యవన కాలం వచ్చే బిడ్డ వరకు కూడా వారు ఉగ్గుపాలు పట్టినట్టుగా ఇవన్నీ ఉపమానాలు పట్టి చూపిస్తారు. అందుకే వారు అగ్రస్థానంలో ఉన్నారు. ఈరోజు నువ్వు తక్కువవాడవని నేను చెప్పట్లేదు, నువ్వు గుర్తించలేకపోతున్నావు. దేవుడు విశ్వాసం కలిగిన వాడు. ఇలా వారు మొత్తం మన అగ్రహారంలో మొత్తం గొప్ప ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటానికి కారణం, విలువైన ప్రపంచ కప్పులు కూడా వారి దగ్గరే ఉండటం, గోబుల్ అనే ఆ యొక్క ముద్ర కలిగిన ఆ యొక్క బహుమానం వారి దగ్గర సుమారు 160 పైగానే ఉన్నట్టుగా గణకలములు చెప్తున్నారు. ఇవాళ యూదులు టీవీ 9లో చూపించారు కదా, చెప్తున్నారు కదా, ఏమని? యూదులంట ఈనాడు ప్రపంచంలో ఉన్న సృష్టించినంత వారే సృష్టించారని మన తెలుగు ఛానల్ అయిన టీవీ 9లో చెప్తారు. అలా అంతు చిక్కంది, ఎంత చెప్పినా తీరదండి, మా వల్ల కాదని వారి గురించి చెప్పడాన్ని వారు చెప్తున్న మాటలు వింటున్నాం. ప్రియులరా, వారే కాదు, మీరు కూడా వారి లాంటి వారే, మనము కూడా వారి లాంటి వారమే. భాషలు వేరే ఉండొచ్చు కానీ, దేశాలు వేరే ఉండొచ్చు కానీ, గ్రామాలు భాషలు, కులాలు, మతాలు వేరే ఉండొచ్చు కానీ, ఇవన్నీ మనము కొన్ని వర్గాలుగా విడగొట్టుకుని రాజులుగా పరిపాలించటకు దేవుడే నియమించాడు. వర్గాలకి విడగొట్టలేదు, మిమ్మల్ని అందరినీ పరిపాలించుటకును. అందుకే ప్రభు గోత్రాలను నిలబెట్టాడు, 12 గోత్రాలు. మిగిలిన వారు మీరందరూ కూడా నా పిల్లలే, కానీ వీరందరూ కూడా మీకు అధికారుల వలె, నాయకుల వలె, జ్ఞానము నేర్పించే మంచి బలాన్ని వారు భుజాల మీద పెట్టుకుంటారు. ఈనాడు మన సువార్త అనేది భుజాల మీద పెట్టుకుని ఎలాగైతే ప్రభు సువార్త ప్రకటిస్తున్నామో, ఆనాడు 12 గోత్రాలు కలిగిన వారు సువార్త ప్రకటించాలి, జ్ఞానము నేర్పాలి, వివేకం నేర్పాలి, రాజ్యాలు పరిపాలించాలి, నీతి బోధలు బోధించాలి, న్యాయమేంటో అన్యాయమేంటో అక్రమేంటో పాపమేంటో గుర్తించాలి, వీటిని నిర్మూలన చేయాలి, మంచిని ముందుకు నడిపించాలి. శత్రువని సాతానును అదును చూసి
వాడు ఎలా కలిగి వాడు వస్తున్నట్టు వాడితో యుద్ధము చేయాలి, వాడిని జయించాలి, వాడిని మట్టు పెట్టాలి. ఇటువంటివన్నీ కూడా ఈ 12 గోత్రాలు కలిగిన మనుషులు మాత్రమే చేయాలని దేవుడు ఆనాడే ముద్రించాడు. ఈనాడు జరుగుతున్నాయి. ప్రియులారా, నేను కూడా 12 గోత్రాలలో ఒకన్నా ఉండొచ్చు. ఎందుకంటే 10 మంది పుట్టుతారు ఒక ఇంట్లో, ఒకడే దేవుడు ఎంచుకుంటాడు. వాడు కూడా అందుకనే అబ్రహాము లేదా ఇసాకు యాకోబుని ఎంచుకున్నాడు దేవుడు, ఇసాకుని ఎంచుకోలేదు. ఎందుకంటే చూడండి, తర్వాత ప్రియులారా యోసేపుని ఎంచుకున్నాడు దేవుడు, ఉన్నవారిని ఎవరిని ఎంచుకోలేదు. 12 మందిలో 11 మందిని కంటే ఎక్కువగా నలగొట్టింది ఎవరిని? యోసేపుని, యాకోబు కుమారులు. అమ్మవే పడ్డాడు, నలగొట్టబడ్డాడు, కానీ తీర్చిదిద్దబడ్డాడు, గొప్పగా ముద్రించి. అంటే దేవుడు అక్కడి నుంచి కూడా 12 గోత్రాలు అంటే యోసేపునే కూడా దేవుడు నిలబెట్టుకోడు కదా యెహోషువను. కానీ ఎందుకు నిలబెట్టుకోలేదు? ఒక్కడినే చూపించలేదు కదా అంటే కాదు. ఇక్కడ 12 మందిని కూడా గోత్రాలు, ఒక్కడే కదా నలగొట్టబడ్డాడు, ఒక్కడే కదా గోత్రాలు కానీ సమాధానం కాదు. యాకోబుకి ఇచ్చిన, యాకోబు దేవునితో పెనిగిలాడిన తర్వాత యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, యాకోబు తన రక్తంలో దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎలాగూ కాపాడుకుని రెట్టింపు చేసుకున్నాడు. అప్పటి నుంచి దేవుడు ఇంకా లాభం లేదు, మరి యాకోబు యొక్క రక్తములో నుంచి వచ్చిన పంచుకు పుట్టిన బిడ్డలని గోత్రాలుగా మార్చాలని దేవుడు అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కాబట్టి ఈరోజు ఈ 12 గోత్రాలు అనుభవమును, ఈ 12 గోత్రాల యొక్క ఏమైనా ఉనికిని, ఈ 12 గోత్రాల యొక్క మహిమను, 12 గోత్రాల యొక్క జ్ఞానమును, ఈ 12 గోత్రాల యొక్క విధి విధానాలను మనం ప్రకటించుకుంటున్నాం. ప్రియులారా, ఎలా దేవుడు కూడా అన్నాడు, ఇదిగో మీరు నావాలి. అంటే 12 గోత్రాలు అంటే నేను ఎలాగా హెచ్చించబడుతున్నానో మీరు కూడా అలాగే హెచ్చించబడతారు. అంటే దేవుడి జ్ఞానము, ప్రశ్నించే జ్ఞానము, ప్రశ్నించే జ్ఞానము, వినే జ్ఞానము కూడా. విని ప్రశ్నించవచ్చు అంట. ఏమంటే అజ్ఞానముతో అతి ప్రశ్న వేయకూడదంట. విని దాని భావం ఏంటో తెలుసుకోవడానికి ప్రశ్నించవచ్చంట. ప్రభు చెప్పుచున్న మాటలు గనుక ప్రియులరా, ఈ మాటలో ఇన్ని మాటలు కనబడ్డాయి. అందుకే ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలిగి ఉండాలి. నీవు ఈ గోత్రాలకు సంబంధించిన ఈ 12 గోత్రాల్లో ఏమంటే యేసు ప్రభుని అడుగుచున్నప్పుడు ఏమన్నాడు? ఇదిగో మీరును నాతో సింహాసనం మీద కూర్చుంటారు, మీరును నేను సమానం అన్నట్టుగా ఇక్కడ ఈ మాటలు ప్రభు మాట్లాడుచున్నాడే. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ప్రియులారా. అయితే ఇంకా మాట్లాడుతున్న ఈ మాటలని ఇక్కడ అన్నాడు కదా, అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు తీర్పు తీర్చెదరు. అంటే మనం తీర్పు తీర్చే గుంపులో ఉన్నాం. ఇలా బాధకులుగా ఏమన్నా లక్షలాది ప్రజలు ఉన్నాడు. చాలా వందల వేల మందికి ఒకే వ్యక్తి ఎందుకు చెప్తాడు? తీర్పు తీర్చే గుంపులో అధికారిగా, జ్ఞానవంతుడిగా, విద్యావంతుడిగా, వినయవంతుడిగా, విధేయత కలిగిన వాడుగా, ఉపదేశం కలిగిన వాడుగా, ఆత్మ సంబంధమైన మాటలు అందుకునేవాడుగా, అది వివరించేవాడుగా, దాన్ని బోధించేవాడుగా, దాన్ని ఎలా చెప్పాలో మరి గైకునేవాడిగా దేవుడు నిలబెట్టండి. అంతేగాని నేను గొప్పవాడిని, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని నిన్ను నువ్వు హెచ్చుకుంటుంట కాదు. హెచ్చించే సమయం వస్తే ఆయనే నేను రాజుగా చేస్తాడు. ఎస్, నువ్వు చెప్పక్కర్లా. ప్రజల నోటు నుండే ఒక్కొక్కసారి ప్రజల నోటు కూడా అపవాదిగాడికి కూడా అవకాశం ఇచ్చంట. నా కుమారుడు అసలే నా ఆత్మతో మాట్లాడుతున్నారా లేదా దురాత్మతో సంబంధమైన మాట్లాడుతున్నాడా, గ్రహిస్తాడో లేదు అని కూడా దురాత్మను కూడా ఒక్కొక్కసారి దేవుడు వెళ్ళి నువ్వు మాట్లాడమంటాడంట దేవుడు. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని, నిత్యమును కలిగి ఉన్నావా లేదో అంటే తెలుసుకోవాలంటే దురాత్మ మన మధ్యకి రావాలి. దురాత్మ లేకపోతే ఈనాడు ఎంతో సువార్త నడదు. దురాత్మ దేవునికి తెలియకుండా ఎంత మేలు చేస్తుందో తెలుసా? మనం దురాత్మ అని తిట్టుకుంటున్నాం తప్ప ప్రియులరా, మన దురాత్మను ఏ రకంగా మనం మేలు చేస్తుంది. అందుకే సాతానుగాడు అన్నారు, ముందుమూరు దేవదాసయ్య గారు అన్నారంట, సాతానుగాడు వచ్చి మారువేషంలో గుమ్మం బయట నిలబడ్డారంట. ఈ మాట మన యేసన్న గారి శిష్యులు కూడా చెప్పారు. దురాత్మ సంబంధమైన ఒక ముసుగు కప్పుకుని ఒక సేవకుడుగా వచ్చాడంట. ఆయన ఇంకో 4-5 రోజుల్లో చనిపోతున్నాడు. యేసన్న గారు కూడా ఏమండి శిష్యుని పిలిచి
ఇదిగో దురాత్మ వచ్చింది, ముందు దాన్ని బయటికి పంపని పళ్ళు బిగిచ్చేస్తున్నారంట. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ కళ్ళు అంట ఏమన్నా ఆయన రక్త క్యాన్సర్తో ఉన్నారు కాబట్టి కళ్ళు పచ్చగా ఉన్నాయి. వీడియో కూడా చూపిస్తున్నారు. అలాగా ఆనాడు దేవదాసయ్య గారు అన్నారు, ఇదిగో మారువేసలో ఉన్నావు, నువ్వు వచ్చావు కదా, రా లోపలికి. ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చిన పని చేసి నువ్వు ఎందుకు వచ్చావు? ఆ పని ముగించుకుని నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేమి ఇవ్వాలనుకో ఇది ఇచ్చి వెళ్ళమన్నారంట. అంటే సాతానుగాడు నువ్వు శోధించుట వలన, సాతానుగా శోధించబడ నీకు మేలే తప్ప కీడు కాదు. అందుకే యోబు శోధించబడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, ఈడెవడు నీకు యక్ష ప్రశ్న వేస్తున్నాడు, ఎవడు వీడు? ముందు నువ్వు నడుము కట్టిన వాడిని పాతాళంకు త్రొక్కివేయమన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది యోబు గ్రంథంలో 42 అధ్యాయములు. ప్రియులారా, మరి గమనించండి ఒకసారి, ఎందుకు దేవుడి మాటలు చెప్తున్నాడు కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం ఎవరి సంబంధం? ప్రభువు సంబంధము. 12 గోత్రాలు కలిగిన సంబంధమైన మనుషులము. ఈనాడు వాడు అలాగా వీడు ఇలాగా అనుకోకండి. ఎవరిని విమర్శించినా నీ సహోదరుని విమర్శిస్తున్నాం, నీ అక్కని, నీ చెల్లిని, నీ తమ్ముడిని, వీరింటి వారిని, వారే నీ అన్నైనా నీ తమ్ముడైనా విమర్శిస్తే ఊరుకుంటావా? ఏమండి ఏమంటావు? ఎందుకన్నయ్యా ఎలాగన్నావు? అంతే తిరగబడతావా? నా తోడబుట్టిన వాడు తిరగబడితే నాకే అవమానకరమని నువ్వు మౌనంగా ఉండవా? ఇప్పుడు నీవు అందరం ఒకే గోత్రంలో ఉన్నవారము, ఒకే స్థలం నుంచి వచ్చిన వారు, ఎందుకు ఈ మధ్యన గొడవలు? ఎందుకు ఈ మధ్యన కొట్లాట్లు? ఎందుకు ఈ మధ్యన శోధన, వేదన, హెచ్చింపు, తగ్గింపు? ఎందుకు ఇవన్నీ అని ప్రభువు చెప్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలంట? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని నువ్వు నమ్మకముతో ప్రార్థన చేయాలని ప్రభువు చెప్తున్నాడు. అటువంటి ఆశీర్వాదం ఈ సాయంకాల పూట దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రాజా, వందనాలు. ఇదిగో ప్రభా, నీ ఆత్మ నడిపింపును బట్టి, నీ ఆలోచన క్రియలను బట్టి ఎంతగానో గొప్పగాను, మంచిగాను, మేలుకరముగా, దీవెనకరముగా ఆదరణ అందించిన ఆత్మరూపుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో మా తండ్రి అయిన దేవదాసయ్య గారు అందించిన మాటలు ఈనాడు నీ మధ్యన నీ దాసుడిగా నేను వివరిస్తుండగా, ఇదిగో తండ్రి దేవుని సన్నిధి, తండ్రి దేవునికి సన్నిధిలో 10వ మెట్టులో మేము చేరి ఉన్నాం. ఈ దేవుని సన్నిధిలో అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. ఈ దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము ప్రభు, మేము, మా బిడ్డలు, మా సహోదరులు, మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెలు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తను అందరూ మా బంధుమిత్రులే, ఎవరు మాకు శత్రువు లేరు, అందరూ మిత్రులే. ఒకటే శత్రువు అంధకారు శక్తులు, దురాత్మ శక్తులే తప్ప నాయనా మాకెవరు శత్రువులు ప్రభా? అందరూ నీ రూపం కలిగిన వారమే, అందరూ నీ ఆలోచన కలిగిన వారమే, అందరూ నీ తలంపులు కలిగిన వారమే. మాకెవరున్నారు శత్రువులు ప్రభా? అందరూ నీ ఆత్మ చేత నింపబడిన వారమే కదా. కాబట్టి నాయన శత్రుతనం లేకుండా మిత్రుతనం పెంచుకుని ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ ఆలోచన, ఆత్మీయ క్రియలను మేము కలిగి ప్రార్థించే కృపను నా దేశ ప్రజలను, దేశ నాయకులను, మా చుట్టుపక్కల వారు అందరిని బట్టి ఈ ఆత్మ నడిపింపు దాయిచేసి మహిం పొందమని ఆత్మరక్షణకర్త యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, సహాయము, ఆదరణ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాతా.